మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మరీ ఎక్కువగా అంటే మన జీవితాల్లో కొన్ని మంది మానుకొనుచు తమ జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుకుంటూ కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మానుకొనుచు ఉన్న స్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే మరి ఎక్కువగా అంటే ఇంతకు ముందు ఆరాధించిన దానికన్నా ఇప్పుడు ఇంకా మరి ఎక్కువగా ఆరాధించినట్లుగా ఇంకను ప్రేమ విషయంలో ఆ యొక్క ప్రవర్తన విషయంలో ఇంకా దేవుని యందు భయభక్తులతో నడిపించబడే విషయంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మరీ ఎక్కువగా నడిపించబడిన స్థితిలో మనం జీవితాలు నడిపించుకోవాలి. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలో ఏమిటంటే ఈ యొక్క వాక్యములు మన జీవితాల్లో మన స్థితిని బట్టి మనము ఇంతవరకు నడిపించబడిన నడకలు బట్టి కాదు, కానీ మరి మన జీవితంలో మరి ఎక్కువైన స్థితిలో మన జీవితాలు నడిపించుకోవాలి. అంటే లోక సంబంధముగా మరి ఎక్కువగా అనేది కాకుండా ఆత్మ సంబంధముగా మరి ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రూతు గారి గురించి అంతగా సందర్భమును బట్టి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఆమె యొక్క జీవితంలో ఏ విధంగా స్థితిని నడిపించుకుంటుంది అంటే ఆ మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన మరీ ఎక్కువైనదిగా కనబడుతుంది. ఇది నువ్వు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితంలో ప్రతి స్థితిని బట్టి ప్రతి జీవితాన్ని బట్టి మరి ఎక్కువైన స్థితిలో మనం నడిపించబడాలి. మరి ఎక్కువైన స్థాయిలోనికి మన జీవితాలు నడిపించుకోవాలి. మన యొక్క జీవితంలో పడిపోయిన స్థితిలో అంటే మన యొక్క జీవితంలో పడిపోయిన స్థితి కాదు, అంటే ఒక స్థితిలోనే మనం జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి. అంటే ఏ ప్రదేశంలో ఉన్నామో అదే ప్రదేశంలో మన నివాసము, అంటే ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా మన యొక్క జీవితాలు నడిపించుకుంటూ ఉన్నాం. అంటే ఒక ఆత్మీయత స్థితిలో ఎదగలేని స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి. మన యొక్క జీవితాలలో మన యొక్క ప్రవర్తనలో మరి ఆ యొక్క జీవితంలో ఎక్కువైన స్థితిలో మన జీవితాలు నడిపించబడలేని పరిస్థితి. ఆ నీతితోను యథార్థతతోను వాటన్నిటి విషయాల్లో మన జీవితాలలో మరి ఎక్కువగా అనుసరించలేని పరిస్థితి. ఇది మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఏం చేయబడాలంటే ముందు మన స్థితిని బట్టి మన ప్రవర్తనలో మరి ఎక్కువగా మన జీవితాలు నడిపించబడాలి.
ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అంటారు కదా, ఈ లోకానికి సంబంధించి ఏమంటారంటే మరీ ఎక్కువ చేస్తున్నాడు, మరీ ఎక్కువ అవుతుంది, మరీ ఎక్కువైంది అని ఇంకా ఏమంటారంటే ఆ యొక్క మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఇతడు ఆ యొక్క ఎక్కువ చేస్తున్నాడు అనే మాట వస్తూ ఉంటది. అది లోకా సంబంధమైన స్థితిని బట్టి మనిషి చేసే ఆ ప్రవర్తన ఎలాంటిది అంటే, తన జీవితాన్ని పతనానికి తీసుకొస్తున్న పరిస్థితిలో ఎక్కువ చేస్తున్నాడు, మరి ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి మాట వాడుతూ ఉంటారు. అయితే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మరి ఎక్కువ చేయవలసిన వాటిలో మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒకటి, మన జీవితాలలో ప్రవర్తన విషయంలో మరీ ఎక్కువైనదిగా మన జీవితాలు నడిపించబడాలి. ఆ రెండు జ్ఞాపకం చూసుకుంటే మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు ఒకసాట. ఏమంటాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కన్నా, పరిచయుల నీతి కన్నా మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అంటున్నాడు. అంటే మన జీవితాల్లో నీతి విషయంలో కూడా మనము మరి ఎక్కువైన స్థితిలో, అంటే శాస్త్రుల నీతి కన్నా, ఆ పరిచర్యల నీతి కన్నా మన నీతి మరి అధికముగా, మరి ఎక్కువగా కనపడాలి. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే, మనము మన నీతిలో ఎక్కువైన స్థితిలో నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆహోను సువార్తలో 15వ అధ్యాయంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 1, 2 వచనాలు మనం చదువుకుంటే, ఆహోను సువార్త 15వ అధ్యాయం 1, 2 వచనాలు మనం చదువుకుందాం ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలన్నిటినీ ఆయన తీస్తున్నాడు. ఇదేనా నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో మరి ఎక్కువగా ఫలింపవాలంటే, నీ జీవితంలో ఏదైనా నీ స్థితిని బట్టి పనికిరాని తీగ నిన్నేమైనా అభ్యంతరపరుస్తుందేమో. ఈ పనికిరాని తీగ నీ జీవితంలో ఏం చేస్తుందంటే, నీవు దేవుని యొక్క సన్నిధిని మానుకునే స్థితిలో నీ జీవితాన్ని నడిపించే పరిస్థితి కలిగిస్తుందేమో. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటల్లో చాలా జాగ్రత్తగా, స్పష్టముగా మన జీవితాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట బట్టి ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, మన జీవితాలలో ఆయన ఫలించాలి, మరి ఎక్కువైన స్థితిలో మన జీవితాలు నడిపించబడాలని ఆలోచన. అంటే ఈ మరి ఎక్కువగా ఫలింపవలనంటే దీనిలోని పనికిరాని తీగలన్నీ తీసివేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితంలో ఫలించకుండా, మరి ఎక్కువగా ఫలించకుండా నీలో ఏదైనా పనికిరాని తీగ ఏదైనా ఉందేమో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఈ పనికిరాని తీగ అంటే మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతూ ఉంటామంటే, మన జీవితాలలో ఆ పాపం అనేది ఒకటి మన జీవితాల్లో పనికిరాని తీగ రానికుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కోపము, ద్వేషము, కలహము, అసూయ, ఇంకా ఇవన్నీ మన జ్ఞాపకం చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితిని ఇవి కలుగజేస్తున్నాయి. మనం చదువుకుంటే మన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలు చాలా జాగ్రత్తగా, స్పష్టంగా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే 1 పేతురు రాసిన పత్రికలో ఆ యొక్క 2వ అధ్యాయంలో మొదటి వచనం కాను చదువుకుంటూ వస్తుంటే అక్కడ ఏమంటాడంటే, ప్రభువు దయాళుడని నువ్వు రుచి చూచి ఉన్నావు. అయితే నువ్వేం చేయాలంటే సమస్త ఆ యొక్క దుష్టత్వము నుంచి నీ జీవితాన్ని మార్చుకోవాలి. సమస్తమైన కపటమును నువ్వు విడిచిపెట్టాలి. సమస్తమైన దుర్నీతిని జీవితంలో విడిచిపెట్టాలి. సమస్తమైన వేషధారను విడిచిపెట్టాలి. సమస్తమైన నీ జీవితాలలో దూషణపపు మాటలు మానివేసి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఇంకా ఆ వర్డ్స్ ని జ్ఞాపకం చేసుకుంటే ఆ వర్డ్స్ చాలా ఇష్టమైన మాట అండి.
అక్కడ అంటున్న మాట ఏమిటంటే ఒక శిశువు క్రొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను మీరు ఆపేక్షించండి. ఎందుకు ఈ పాలు అపేక్షించాలి? ఎందుకు ఈ పాలను మనం కోరుకోవాలి? ఎందుకు ఈ పాలను మనం జీవితాల్లో ఆస్వాదించుకోవాలి అంటే, మన యొక్క జీవితంలో రక్షణ విషయములో ఎదుగునట్లుగా, ఈ రక్షణ విషయంలో మన జీవితాలు ఎదిగి నిలబడినట్లుగా మరి ఎక్కువైన స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనం మనతో మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనము మన యొక్క ప్రవర్తనలో మరి ఎక్కువగా అయిన స్థితిలో కనిపించాలి. నీతి విషయంలో మన జీవితాలు మరి ఎక్కువైన స్థితిలో నడిపించబడాలి. అలాగే మన జీవితాల్లో ఫలించే అనుభవం కూడా మన యొక్క జీవితాల్లో మరి ఎక్కువ అయిన ఫలింపు కలిగిన వారిగా మన జీవితాలు నడిపించబడాలి. ఇలా నడిపించబడితే మన జీవితాల్లో ఏం కలుగుతుంది అంటే, అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్తలో ఆ 15వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, మీరు బహుగా అంటే మరి ఎక్కువగా మీరు ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది, ఇందువలన నాకు శిష్యులుగా మార్చబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితాలలో మరి ఎక్కువైన స్థితిలో మనం నడిపించబడితే, మన యొక్క జీవితాలలో మరి ఎక్కువగా మన స్థితిని బట్టి మన ప్రవర్తన నడిపించబడితే, మరి ఎక్కువగా మన జీవితాలలో నీతిని, ఆ యొక్క శాస్త్రాల నీతి కన్నా, పరిచయాల నీతి కన్నా అధికముగా మన జీవితాలు నడిపించబడితే, ఆయనకి శిష్యులుగా అంటే ప్రభువైన యేసుక్రీస్తుకి శిష్యులుగా తండ్రికి మహిమ కలుగుతుందంట. మన తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది. ప్రభువైన కుమారుడైన యేసుక్రీస్తుకి శిష్యులుగా మార్చబడుతున్నాం. అంటే ఇక్కడ వచనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఆయనకి మహిమ కలుగుటకు కారణము మన జీవితాల్లో మరీ ఎక్కువైన స్థితిలో బహుగా ఫలించుట వలన మన జీవితాల్లో ఒక గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు మన పట్ల ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఇంకా ఎక్కువైన స్థితిలో ఎలా నడిపించబడాలి, వేటిలో మన జీవితాలు నడిపించుకోవాలి, వేటిలో మన స్థితిని నడిపించుకుంటూ జీవించాలి అంటే, ప్రేమయందు బుద్ధి నొందుచు మన జీవితాలు నడిపించుకోవాలి. మరి ఎక్కువగా ప్రేమయందు కలిగి ఉండిన వారిగా మనం మార్చబడాలి. లోబడే విషయంలో మరి ఎక్కువగా నడిపించబడాలి. ఒకరినొకరు మనం పురుకొల్పుకునే విషయంలో మన యొక్క జీవితాల్లో మరి ఎక్కువగా కనిపించాలి. అలాగని మన జీవితాలలో దేవుని యొక్క సేవలో మరి ఎక్కువగా ఆ సేవ చేయుటలో అంటే సేవకు పరిచర్యకు చేయుటకు మన జీవితాల్లో మరి ఎక్కువైన స్థితిలో నడిపించబడాలి. ఇంతకు ముందు మన జీవితాలు నడిపించబడ్డాయో తెలియదు. ఇప్పుడైతే ప్రతి విషయాలలో మన జీవితాలు ఏం చేయబడాలంటే మరీ ఎక్కువైన స్థితిలో కనిపించాలి, మరీ ఎక్కువైన జీవితంలో నడిపించబడాలి. ఒక లేఖనాలు చూస్తున్న మాట ఏమిటంటే, అక్కడ ఆది కాండంలో ఆ యొక్క అబ్రహాం గారి గురించి చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై జీవించు, నీవు నిందారహితుడవై జీవించు, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందుతాను అంటున్నాడు. ఎలా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు? నేను నీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. అంటే ఆ దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన చేసి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇక్కడ కావాల్సిన మాట ఏమిటి? మరి ఎక్కువగా. ఇక్కడ అంటున్న మాట అత్యధికముగా. అంటే ఈ వార్సులో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అర్థం చేసుకుంటున్న మాటలో మరి ఎక్కువైన స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. అంటే దీని ఆంతర్యంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే ప్రతి విషయంలో ప్రతి స్థితిని బట్టి మనము ఎక్కువ చేసిన వారిగా కనపడాలి, ఎక్కువైన వారిగా మన జీవితాలు నడిపించబడాలి. ప్రేమ విషయంలో, లోబడే విషయంలో,
అయ్యా ఒకరిని ఒకరు మనం పురుగొల్పుతూ దేవుని యందు భయభక్తులు నడిపించే విషయంలో, అలాగే దేవుని యొక్క సేవలు చేయుటకై, ఆ దేవుని యొక్క పరిచర్య చేయుటకై, ఆ దేవుని యొక్క పనిలో పురుగొల్పుకొని మనం పనిచేసే వారుగా నడిపించబడాలి. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, ఏమంటాడంటే గనులు ఘనకార్యాలను కల్పించుకుంటారంట. వారి ఘనకార్యములు బట్టి వారు నిలిచి ఉంటారంట. అంటే వారు చేసిన ఒక ఘనకార్యములు బట్టి, వారు చేసిన నడిపించబడిన నడకను బట్టి వారి యొక్క జీవితాలు ఒక ఘనమైన స్థితిలో నడిపించబడుతూ ఉంటారు. ఆ నిత్య పరలోక రాజ్యానికి నువ్వు పోవాలంటే, ఆ నిత్య జీవార్థమైన ఆ పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే, నీ జీవితంలో అధికమైన స్థితిలో నువ్వు నడిపించబడాలి. అధికముగా నీ జీవితంలో మరీ ఎక్కువైన స్థితిలో బహుగా ఫలించే అనుభవం నీ జీవితంలో నడిపించబడాలి. బహుగా నీ జీవితంలో ప్రవర్తన విషయంలో ఆ యొక్క రూతు వలె నీ జీవితం వెనకటి ప్రవర్తన కంటే, ఆ యొక్క మునుపటి ప్రవర్తన కంటే వెనకటి ప్రవర్తన మరీ ఎక్కువైనదిగా ఉందమ్మా నీ సత్ప్రవర్తన అంటారు. దేవునితో మాట్లాడుతున్న మాటలు బట్టి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావో అంతకు ముందు తెలియదు. ఇప్పుడైతే కొన్ని మంది తమ జీవితాలలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుచుకుంటూ ఆగిపోతున్న పరిస్థితులు. ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మన శరీర సంబంధంగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మన యొక్క జీవితాల్లో ఈ యొక్క గూగుల్ మీటింగ్ లో ఉండే కొందికి మనుషుల జీవితాల్లో ఆలస్యము చేసుకుంటూ అనేక మంది వెనక్కి వెళ్తున్న పరిస్థితి. ఇంచుమించు ఒక 14 మంది 13 మంది వచ్చిన స్థితిలో నడిపించబడుతూ ఉండగా, మరి ఉండే కొందికి మన జీవితాల్లో మరలా వెనక్కి వెళ్తున్న స్థితి కనబడుతుంది. అంటే కొందరు మానుకొనుచు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో మన జీవితాల్లో భారం కలిగి ప్రార్థన చేద్దామండి. దేవుడు మన యొక్క జీవితాల్లో మనం చేస్తున్న ప్రతి దానిలో మరి ఎక్కువైన స్థితిలో నడిపించబడాలి. ఈ గూగుల్ మీటింగ్ కూడా దేవుడు కృప చూపించి గొప్ప అద్భుతాలు చేసి అనేకమైన అత్యధిక అభివృద్ధి కలుగచేయనట్లుగా అనేక మందిని దీనిలో సమకూర్చి దేవుడు విస్తరించినట్లుగా దేవుడు కృప చూపించాలి. దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించి ఈ యొక్క మేలులను అన్నిటినీ దేవుడు ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో అన్నిటినీ మనం అనుభవించుదుము గాక. ఈ మాటలు మిన్నికుడులు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరణ మహోన్నతానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ దినమున మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అయా మా జీవితాల్లో మరి ఎక్కువ చేయవలసిన పరిస్థితి కనబడుతుంది తండ్రి. అట్టి కృపను మా జీవితాల్లో ఈ దినమున మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. మా జీవితాలలో మా ప్రవర్తన విషయంలో మరి ఎక్కువైన స్థితిలో మేము నడిపించబడాలని మాకు గుర్తు చేసాం. అటు కృపను మా జీవితాల్లో నడిపించుటకు, అయా నడిపించుకున్నట్టుకు మా జీవితాల్లో మేము నడిపించుకునే స్థితిని మీరు కలుగ చేయండి. అలానే తండ్రి నీతి విషయంలో మా జీవితాలు నడిపించబడాలి. అయా నీతి విషయంలో కృప చూపించి మా జీవితాలు నడిపించుకునే కృపను మీద ఇచ్చండి. అయా శాస్త్రాల నీతి కన్నా, అయా పరిచర్యల నీతుల కన్నా నా తండ్రి, అయా నీతి అధికము కాడిన ఏడల పరలోక రాజ్యం లేదంటున్నాం. అయా మా జీవితాలు నీతి అధికముగా చేసుకుంటే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకుని కృపను పొందుకునే కృపను మీద దయచేయండి. ఆమె సన్నిధిలో సహాయం చేయండి. అలా నా తండ్రి మీరు అయా మా జీవితాల్లో ఫలించే అనుభవంలో కూడా కృప చూపించి సహాయం చేయండి. మరొక బహుగా ఫలించడం వల్ల తండ్రికి మహిమ కలుగుతుంది. ఇందువల్ల నాకు శిష్యులుగా మార్చబడతారు అంటున్నాం. అటు కృపను మా జీవితాల్లో సహాయం చేయండి. అయా పరిచర్యల విషయంలో అనేక మంది అతను మరి ఎక్కువైన స్థితిలో మా జీవితాలు నడిపించుకునే కృపను దయచేయండి. ఒకరు మేము పొరుగొలుపుకునే స్థితిలో మరి ఎక్కువైన స్థితిలో నడిపించుకునే కృపను దయచేయండి దేవా. అలాగే మా జీవితాలను లోబడే విషయంలో అయా నా తండ్రి ప్రేమ యందు, అయా నా తండ్రి ప్రతి విషయాల్లో మా జీవితాలు మరీ ఎక్కువైన స్థితిలో మేము నడిపించుకునే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశోధన అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.